హాయ్ అండి. పాలలో నానబెట్టుకున్న రవ్వతో కొత్తగా ఒకసారి ఈ స్వీట్ ట్రై చేసి చూడండి. చాలా డెలిషియస్‌గా ఉంటుంది. ముందుగా కడాయిలో డ్రై ఫ్రూట్స్‌ని వేయించుకుని తీసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత కొంచెం నెయ్యి ఉంది కదా సరిపోతుంది. ఒక కప్పు నూకని దోరగా వేయించుకుని తీసుకుందాం. ఇలా వేయించుకున్న నూకని ఒక గిన్నెలోకి తీసుకుని ఇందులోకి 2:30 కప్పుల పాలు వేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఈ నూకని పాలల్లో నానబెట్టుకుందాం. నూక నానేలోగా కడాయిలోకి పావు కప్పు నెయ్యిని వేసుకుని ఇందులోకి మనం తీసుకున్న ఒక కప్పు నూకకి 1:30 కప్పు పంచదార వేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుందండి స్వీట్ అనేది. ఇందులోకి పంచదార కరగడానికి కొంచెం నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. పంచదార ఎలా కరిగి మనకి కొంచెం కలర్ మారుతుంది. స్టేజ్‌లో పాలలో నానబెట్టుకున్న నూకని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇందులోకి లాస్ట్‌లో కొంచెం నెయ్యి, హల్వా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి యాలకుల పొడి, కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత మనకు కావాల్సిన షేప్‌లో వీటిని తయారు చేసుకోవడమే. పాలలో నానబెట్టుకుని క్యారమెల్‌తో చేసుకున్న ఈ స్వీట్